కాలంలో అక్కడ మద్రాసు పట్టణంలో విషబ్రాహ్ములు అనే వ్యక్తులు వాళ్ళు యేసుక్రీస్తు వారు నమ్ముకుంటుంటే, మరి కొంతమంది నమ్ముకుంటుంటే, మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇలాగ సువార్త విస్తరిస్తుంటే, ఇలాగ సువార్త అంతా కూడా ప్రబలిపోతే ఏమైపోతామని ఒక ఆలోచనతో, ఒక భయముతో ఆ తోమాని చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అనుకున్న పరిస్థితిలో ఆయన ప్రార్థన చేస్తున్న సందర్భాలలో ఆయనను ఏటుతో పొడిచి చంపిన వారుగా మనము చూస్తాం. ఆ చరిత్రలో మనం చూస్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని చంపగలిగారు కానీ సువార్తను మాత్రం ఆపగలిగారండి? ఆపలేరు. ఎందుకో తెలుసా? రాజు, పరలోకమందున్న రాజు తెలియపరిచాడు. ఒక సేవకుడు పోతే మరొక సేవకుడు దేవుడు ఎన్నిక చేసుకుంటాడు కాబట్టి అనేక మందిని సేవకులుగా నిలబెట్టుకొని నశించిపోతున్న ప్రజల కొరకు విరివిరిగా సువార్త ప్రకటించబడాలని దేవునికి చిత్తమైంది. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు యేసయ్య. అదే భారముతో దేవుని సేవకులుగా మీ మధ్యకు, మీ ప్రాంతానికి దేవుని సేవకులను పంపించాడు. కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డరా, అందరూ అంతటా మారు మనసు పొందాలి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డరా. ఈ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటో తెలుసా? సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నాము కానీ హృదయంలో మార్పు లేకుండా జీవిస్తున్నాం. హృదయంలో గమనించండి ప్రియ దేవుని బిడ్డరా, మనిషి ఆహారం తిన్నప్పుడు అవి శరీరానికి వంట పట్టకపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి? మనిషి వంట పట్టకపోతే అది కడుపంతా కూడా ఉబ్బరమైపోతూ ఉంది, బలహీనత వచ్చేస్తుంది, శరీరం అంతా కూడా పాడైపోయే పరిస్థితి వచ్చింది. గమనించాలి, శరీరానికి బలము ఇవ్వదు. దేవుని వాక్యము సంవత్సరాలు తరబడి దేవుని వాక్యం వింటున్నాం, మనసులో మార్పు లేని జీవితాలుగా జీవిస్తున్నాం. ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడనే ఉంది కంబలనే పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం. మానవ జీవితం మార్పు లేని జీవితంగా ఉంటున్నారు. ప్రేమ దేని బిడ్డరా, చెప్పుకోవటం మాత్రము నేను క్రైస్తవులను, విశ్వాసిని. ఏం చెప్పుకుంటున్నావమ్మా? ఏం చెప్పుకుంటున్నావు? నేను దేవుని బిడ్డని చెప్పుకోవటానికి మాత్రమే ఉంటుంది ఆ పేరు. హృదయములు చూస్తే, అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే, క్షమించండి 17వ అధ్యాయం కావచ్చు, ఇర్మియా గ్రంథం ఒక మాట అంటాడు.